అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది సంక్రాంతి స్పెషల్ అయిన అరిసెలని ఈజీగా తయారు చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి. పక్కా కొలతలతో తయారు చేసుకోవడం చూపిస్తాను. అయితే ఇవి మనం బియ్యం నానబెట్టుకోవాలి. కొంచెం ఇది టైం టేకింగ్ అనమాట. అంటే మార్నింగ్ నానబెట్టుకుంటే మనకి ఈవినింగ్ కల్లా అరిసెలు తయారు చేసుకోవడం ఎట్లాగో చూపిస్తాను. మీకు కొంచెం ఇవే టేస్ట్లో ఉండి ఎక్కువ టైం పట్టకుండా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవడానికి కూడా అవి కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇది ఇప్పుడు పక్కా కొలతలతో ఎట్లా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి. వెల్కమ్ టు శైలూస్ కుకింగ్. ఇక్కడ 2 కప్పుల బియ్యంతో ఈ అరిసెలు తయారు చేసుకోవడం చూపిస్తాను. బియ్యం రేషన్ బియ్యం అయినా సరే, లేదంటే సోనా మసూరి మనం రోజు ఇంట్లో తినే బియ్యం అయినా సరే, మీకు ఏవి వీలైతే అవి పెట్టుకోండి. ఒకసారి మంచిగా కడిగేసి ఈ నీళ్ళు వంపేసిన తర్వాత ఇంకా ఈ నీళ్ళని వంపేసేయాలి. ఎంత ఒక 6 అవర్స్ అట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం దోశకి ఎట్లా నానబెట్టుకుంటామో అట్లా 6 అవర్స్. నేను మార్నింగ్ 7కి నానబెట్టుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. ఆ నీళ్ళు ఒక స్ట్రైనర్లో వేసుకుంటే ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టినాం అనుకోండి, ఏమైనా నీళ్ళు ఉంటే అంతా కూడా పోతాయి. తర్వాత ఏదన్నా మంచిగా కాటన్ బట్ట పైన ఆరేస్తే నీట్గా తొందరగా ఆరిపోతాయి. ఇవి ఏమి ఎండలో ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక గంటన్నర అయితే సరిపోతుంది. ఇవి కొంచెం ఇట్లా వెడల్పుగా అనుకున్నాం అనుకోండి, బట్ట పైన మనకి తొందరగా నీళ్ళ తడిపోతుంది అనమాట. ఇట్లా మరీ డ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, లైట్గా తడి ఉంటే సరిపోతుంది. నేను చూపిస్తాను. నేను ఒక గంట సేపు ఆరబెట్టుకున్నా ఇట్లా ఫ్యాన్ కింద. ఇక్కడ చూస్తున్నారు కదా, గంట తర్వాత మొత్తం ఆరిపోయినాయి. కాకపోతే లైట్గా చెయ్యికి ఇట్లా తగిలితే కొంచెం తడి ఉంటుంది, అట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇంకా మనం మామూలుగా మిక్సీకే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మామూలుగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తర్వాత జల్లెడ పట్టుకోవాలి. మామూలుగా పని ఎక్కువ అరిసెలు అనుకుంటాం కదా, ఇప్పుడు నేను చూపించిన విధానంలో చేసుకోండి. ఎక్కువ పని ఏముండదు, సింపుల్గా అయిపోతుంది, తొందరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది జల్లెడ పడుతున్నా. ఇట్లా జల్లెడ పట్టిన తర్వాత ఇంకా పైన మనకి రవ్వగా వస్తుంది కదా, దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇట్లా జల్లెడ పట్టుకుంటే మనకి పిండి తయారైపోతుంది. చూస్తున్నారు కదా, ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఉండాలి పిండి. మామూలుగా మనం బియ్యపిండి బయట కొనుక్కునేదేమో పొడి ఉంటుంది కదా, ఇది ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చెయ్యి పిడికిడి ఇట్లా తీసుకుంటే ఇట్లా ఉంటే మనకి ఇంకా అరిసెలు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎండిపోకుండా మూత పెట్టి పక్కకు పెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ బెల్లం తీసుకోవాలి. బెల్లము ఇక్కడ బియ్యం ఎంత తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ తీసుకోండి. కొంచెం తీపి తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోండి. అంటే 1 కప్పు పైన తర్వాత ఒక 3 పావులు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ 2 కప్స్ బెల్లం వేసుకున్న తర్వాత నీళ్లు కొద్దిగా ఒక పావు కప్పు కంటే ఇంకా తక్కువ వేసుకోవాలి. ఇక్కడ జస్ట్ బెల్లం కరగడానికి మాత్రమే ఈ నీళ్లు వేసుకున్నాము. దీన్ని ఇంకా ఎట్లా అంటే ఎక్కువ ఇట్లా గట్టి పాకం రావడం అట్లా ఏమి ఉండదు, సింపుల్గానే నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలనేది. ఇంకా ఇప్పుడు ఇది కొంచెం బెల్లం కరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒక 4 ఇలాచీలను తీసుకొని దంచుకొని ఆ పొడి వేస్తున్నా. ఇంకా తర్వాత గసాలు ఉంటాయి కదా, ఆ గసాలు ఒక 2 స్పూన్స్ అంతవరకు వేసుకోవాలి. ఇంకా నువ్వులు ఒక 2 నుంచి 3 స్పూన్స్. నువ్వులు మామూలుగా ఏంటంటే మనం సంక్రాంతి అప్పుడు నువ్వులు ఎక్కువ తింటాం, నువ్వులు పెట్టి చేస్తే బాగుంటుంది. నేను పైనుంచి కూడా మళ్ళీ పెడతాను. ఇందులో మీరు ఎక్కువగా ముందే ఎక్కువ వేసుకుంటా అంటే ఎక్కువ వేసుకోండి. నేను ఏంటంటే పైనుంచి పెడితే నువ్వులు లుక్ బాగుంటుంది కాబట్టి పైనుంచి ఎక్కువ పెడతా. ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నా అందుకే. ఇంకా తర్వాత కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కానీ కొంచెం పచ్చి కొబ్బరి లైట్గా ఉన్నా పర్వాలేదు, అదైనా వేసుకోవచ్చు. కొబ్బరి ఎక్కువ ఏం అవసరం లేదు, అది కూడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఇంకా తర్వాత ఏ స్వీట్ చేసినా సరే ఒక 2 చిటికీలంతా ఉప్పు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా కూడా ఉడకబెట్టాలి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లా ఇది పాకం ఎట్లుండాలంటే కొంచెము ఇట్లా జస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బెల్లం కరగగానే ఇట్లా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం వేసి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇట్లా వేయగానే మొత్తం నీళ్ళలోకి ఆ బెల్లం అంతా స్ప్రెడ్ అయింది కదా, అట్లా స్ప్రెడ్ కావద్దు, లైట్గా ఇట్లా ఉండలాగా కొద్దిగా ఉండ రావాలి, మరీ గట్టిగా కూడా ఇట్లా తీగలాగా రావద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ మీకు నీళ్ళలో వేసి ఒక 1 minute ఉడికించుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళలో వేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు నీళ్ళలో వేయగానే ఇట్లా మొత్తం నీళ్ళలోకి స్ప్రెడ్ కాకుండా ఇట్లా కొంచెం ఇట్లా ముద్దలాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మనం నీళ్ళలో నుంచి తీసి చూస్తే ఇట్లా చిన్నగా ఇట్లా గట్టిగా ఇవ్వాలి, ఎక్కువ గట్టిగా కాదు. ఇట్లా ఉంటే ఇంకా మనకి పర్ఫెక్ట్ అన్నమాట.
ఇంకా చాలు, ఇంతకంటే ఎక్కువగా ఉడకొద్దు. ఎక్కువ తీగల్లాగా వచ్చింది అనుకోండి అరిసెలు గట్టిగా అయిపోతాయి. ఇంకా స్టవ్ సిమ్లో అన్న పెట్టుకోండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసైనా సరే ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి వేసుకోవాలి. ఇంకా ఈ పిండి కొంచెం కొంచెం వేస్తూ మంచిగా కలిపేసి ఇట్లా ఒక హాఫ్ మినిట్ అట్లా 1 మినిట్ అట్లా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మాకు ఇంత టైము అవసరం ఉండదు నానబెట్టుకోవడము, మేము ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా అవి ఏమో బియ్యం పిండి, డైరెక్ట్ బియ్యం పిండి కొంచెం గోధుమ పిండి కలిపి చేసుకుంటాము. అది తయారు చేసుకునే విధానం కూడా మన ఛానల్లో ఉంది, నేను చెప్పిన కదా ఇంతకుముందు. అది చాలా ఈజీగా ఉంటుంది, అవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఒకసారి అవి కూడా ట్రై చేయండి అందరూ. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ గట్టిగా లేదు ఎక్కువ అనుకుంటున్నాం కదా, దీన్ని మనము ఒక 3 to 4 అవర్స్ అట్లా పక్కకు పెట్టేయాలి. మీకు టైం ఉంటే 5-6 అవర్స్ అయినా సరే పక్కకు పెట్టేసేయండి. తర్వాత అది గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనికి ఒక 2 స్పూన్స్ అంతా నెయ్యి వేసి ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా మూత పెట్టి పెట్టేద్దాము. నేను ఇది మార్నింగ్ 7కి బియ్యం నానబెట్టుకుంటే 1 కల్లా గ్రైండ్ చేసుకున్న, 2 o'clock కల్లా ఆరిపోయినాయి. తర్వాత ఈ ప్రాసెస్ చేసి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అట్లా నేను ఇప్పుడు అరిసెలు చేస్తున్నా. చూస్తున్నారు కదా, ఇప్పుడు పిండి మనకి చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది అన్న కదా, కొంచెం గట్టిగా అయ్యింది. ఇట్లా ఉండాలి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లయితే కొంచెం నెయ్యి తీసుకొని మనం చెయ్యికి నెయ్యిని అంటించుకొని ఇట్లా ఉండల్లాగా చేసుకోవాలి. మనం ఎంత సైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నామో అంత ఉల్లెల్లాగా చేసుకొని ఇప్పుడు అరిసెలు తయారు చేసుకోవడం చూపిస్తాను. మనకి సైజు ఈక్వల్గా రావాలి అన్నిటికీ అనుకుంటే ఇట్లా గిన్నె చూపిస్తున్నా కదా, గిన్నె పైన ప్లాస్టిక్ కవర్ కానీ, లేదంటే పాల ప్యాకెట్ కవర్ కానీ, లేదంటే బటర్ పేపర్ కానీ పెట్టుకొని దానిపైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అంటించుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన ఒత్తుకోవాలి. అయితే ఇట్లా నువ్వులు ఆల్రెడీ మనము బెల్లం ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా, మళ్ళీ కావాలంటే వేసుకోండి, ఇట్లా పైనుంచి బాగుంటుంది. కానీ ఇట్లా నువ్వులు పైనుంచి వేసుకుంటే మాత్రం మనం నూనెలో ఇవి గోలిస్తుంటాం కదా, అప్పుడు మాత్రం కొన్ని నువ్వులు ఊడిపోతాయి, కొంచెం వీటి నుంచి ఊడిపోతాయి అన్నమాట నూనెలో. అట్లా కొంచెం అది ఉంటుంది, మీకు కావాలంటే వేసుకోండి అట్లా, లేదంటే లేదు. నేను అట్లా నూనెలో నువ్వులు పడ్డాక కూడా ఎట్లా తీయాలో కూడా చూపిస్తాను. కొన్ని ఊడిపోతాయి అన్నమాట, అప్పుడు చూడడానికి కొంచెం కొన్ని అక్కడక్కడ నువ్వుల ప్లేస్లో నువ్వులు లేనట్టుగా అనిపిస్తుంది. అదొక్కటి తప్ప పైనుంచి వేసుకుంటే లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి నువ్వులు ఎక్కువ తినడం కూడా మంచిదే కాబట్టి మీ ఇష్టం ఉంటే పైనుంచి వేసుకోండి. తర్వాత ఇట్లా ఆయిల్లో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎట్లా అంటే మరీ నూనె ఎక్కువ కాగబెట్టుకోవద్దు, కొంచెం నూనె కాగంగానే వేసేసుకోండి, సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె తీసేసేయండి. నూనె ఏమైనా కొంచెం ఉన్నా కూడా మొత్తం పోతుంది. తర్వాత ఇట్లా పక్కకు పట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఏమైనా నూనె ఉంటే పోతుంది. ఇవి ఎంత సైజ్ చేసుకోవాలనేది మీ ఇష్టము. ఇంకా కావాలంటే ఇట్లా గారెలాగా మధ్యలో రంధ్రంలాగా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇది అందరేం పెట్టుకోరు, నేను అట్లా ఊరికే ఇట్లా పిల్లలకి డిఫరెంట్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఇట్లా చేస్తున్నాను. ఇంకా తర్వాత అన్నీ కూడా ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా ఇక్కడ చూస్తున్నా కదా, నువ్వులు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను నువ్వులు లేకుండా కూడా కొన్ని చేసిన. అయితే ఇట్లా నువ్వులు కనుక మనకి నూనెలో ఇట్లా పడిపోయినాయి కొన్ని ఉంటాయి కదా, అవి తీయాలంటే ఇట్లా మనం టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా, దాంతో తీయండి. స్టీల్ది ఉంటుంది కదా, దాంతో తీయండి. ప్లాస్టిక్ దాంతో తీస్తే కాలిపోతుంది, వేడి నూనె కదా. ఇంకా తర్వాత అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. అయితే ఇట్లా అరిసెలు చేసేది ఉంటుంది, అందరి దగ్గర ఉండదు కాబట్టి నేను గిన్నె పైన చూపించిన. ఇది ఎట్లా అంటే దీంతో చేస్తే కరెక్ట్గా షేప్ వస్తుంది. ఇంకొకటి యూజ్ ఏంటంటే మనం నూనె కూడా, ఇప్పుడు నూనె అంతా కూడా బయటికి రావాలంటే చేసిన తర్వాత ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఆ అరిసెని దీనిపైన పెట్టి మనం ఆ పైన దాంతో ప్రెస్ చేసినాం అనుకోండి, బయటికి నూనె వచ్చేస్తుంది. అట్లా 2 విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అరిసెలు రెడీ అయిపోయినాయి, చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్టీగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.